నమస్కారం వీరమాచినేని స్పెషల్ డైట్ రెసిపీస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజుల్లో మనం తీసుకున్న ఆహారమే ప్రతిదానికి సమస్యగా మారుతుంది. మరి అటువంటి ఆహారమే అన్ని సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిస్తే ఎక్సలెంట్. సో మరి అటువంటి రెసిపీస్ని పరిచయం చేసేందుకు మేము వచ్చేసాం కాకాగూడలో ఉన్న సత్యవతి గారి ఇంటికి. సత్యవతి గారు కూడా ఈరోజు సరికొత్త వీరమాచినేని డైట్ స్పెషల్ రెసిపీస్ నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం పలకరించేద్దామా? నమస్తే సత్యవతి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో వీరమాచినేని గారు డైట్ ఫాలో అవుతున్న వారికి ఎవరికి కూడా ఎలా ఉన్నారని అడగకూడదు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటారు. సో ఇంకా క్వశ్చన్ నేను డిలీట్ చేసేస్తాను. సో మిమ్మల్ని చూసినా మాకు అదే ఫీల్ కలుగుతుంది. మీరు కూడా చక్కగా వీరమాచినేని డైట్ ఫాలో అయ్యి మీ సమస్యలన్నింటినీ దూరం చేసేసుకున్నారు. సో డైట్ కూడా ఫినిష్ అయిపోయింది. షుగర్కి బీపీకి 2 కంట్రోల్ అయిపోయాయి. సో మరి ఈ రోజు ఈ వీరమాచినేని డైట్ స్పెషల్లో మా కోసం ఏ రెసిపీస్ని పరిచయం చేస్తున్నారు? నేను వీరమాచినేని గారిది తూచా తప్పకుండా మనం పాటించాలి. కొంతమంది దగ్గర వింటున్నా, కొత్త కొబ్బరి నూనె తాగుతున్నాం, వేడి నీళ్ళలో వేసుకుని అది చాలు కదా, అట్లాంటిది చేయకూడదు. ఓకే, రిజల్ట్ రాదంటారు. ఇప్పుడు ఆయన ఏది చెప్పారో స్ట్రిక్ట్గా అది ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూడండి, వీరమాచినేని గారు చెప్పారు, ఎవరు వెయిట్ లాస్ గురించి చేస్తున్న అబ్బాయి గుడిలో వెళ్ళి తీర్థం, ఒక చెంచా తీర్థం తీసుకుని కొబ్బరి నీళ్ళు వచ్చేసాడు. ఆ తర్వాత 7 kgs తర్వాత 7 days తర్వాత అసలు ఆయన వెయిటే దిగలేదు. అంటే అంత ఎఫెక్ట్ అనమాట తీర్థంలో ఉంది. అందు గురించి నేను ఆ మధ్య ఎన్ని గుళ్ళకి వెళ్ళిన తీర్థం తీసేలా రాసుకునేదాన్ని. ఇది కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆయన చెప్పింది ఏది తూచా తప్పకూడదు. కొబ్బరి నూనె తాగాలి. బీన్స్ జోలికి వెళ్ళొద్దు. సోయా బీన్స్ అంటే అవి చేయకూడదు. పప్పులు ఏ ధాన్యము, చిరుధాన్యం. ఎంతసేపు మనకి ఫ్యాట్ కావాలి. ఆయన డైట్ లో ఉన్నది ఏంటి? ఫ్యాట్ అనమాట. ఆ ఫ్యాట్ కావాలి అంటే ఆయన చెప్పినవన్నీ ఆయన ఏ విధంగా ఆయన తన స్వంతంగా రీసెర్చ్ చేసి ఏది చెప్పారో మనం అది చేస్తూ ఉండాలన్నమాట. అమ్మా, అయితే మరి ఈ రోజు వీరమాచినేని గారి డైట్ లో మీరు ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్న రెసిపీస్ పరిచయం చేస్తున్నారా, లేకుంటే డైట్ తర్వాత తీసుకోవాల్సిన రెసిపీస్ పరిచయం చేస్తున్నారా? నేను డైట్ లో ఉండే వాళ్ళకి ఉండే వాళ్ళకి నేను ఎట్లయితే ఫాలో అయ్యానో అదే చెప్తున్నా. దేనికి కోసం ఇది మనకి? షుగర్, బీపీ. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి సొరకాయ, ఆనపకాయ తింటే చాలా వెయిట్ లాస్ అవుతారు. అది నీరు చేసేస్తుంది కాబట్టి అది అన్నిటికీ మంచి సొరకాయ. కాబట్టి సొరకాయ ద్వారా మనం ఇప్పుడు చూడండి, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ తింటాము. నాన్ వెజ్ లేని వాళ్ళకి కూరగాయలు ఎట్లా ఎక్కువ, చాలా మంది అడుగుతున్నారు కూడా, ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటాయి? ఉత్త సొరకాయ పాలు పోసి వండుకుంటే దాంట్లో ఎనర్జీ రాదు. అదే దాంట్లో నేను ఇప్పుడు చేసే రెసిపీలో వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది. అది 1/2 kg 250 grams సొరకాయ తీసుకో. ఓకే, మరి చాలా ఎక్స్ప్లెయిన్ చేద్దాము మాట్లాడుకుంటూ. ముందుగా దీని పేరేం పెట్టారు? సొరకాయ వేపుడు. సింపుల్ గా సొరకాయ వేపుడు. కానీ ఏం వేస్తున్నానో అది వాళ్ళని చూసుకొని నేర్చుకోవాలి. అది సో సొరకాయ వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేసేయండి అమ్మా. సొరకాయ 1/2 kg, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు, ఇది ఎర్ర తోటకూర, కొత్తిమీర, డ్రై ఫ్రూట్స్, గుమ్మడి పండు గింజలు, పండు గుమ్మడికాయ ఉంటుంది కదా, దాని గింజలేమో నేను ఫైనల్గా గార్నిష్ చేద్దామని. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు. మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేదామమ్మా? ఓకే. సో అమ్మా, ఇది 1 meal 2 meal? ఎవరిది? ఇప్పుడు మనం పరిచయం చేసే మీల్ 1 meal 2 meal లోకి వస్తుందా? అది 250 grams కాబట్టి వాళ్ళ ఆకలిని పట్టి వాళ్ళు తింటే ఒకసారి తినగలిగితే తినొచ్చు, లేకపోతే షేర్ చేసుకుని 2 meal చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఇట్లా కూరలాగా తినేదానికంటే ఇట్లా వేపుడులా ఉంటే కొంచెం ఫోర్క్ పెట్టుకుని మంచిగా తినేది. అదే అనమాట. కానీ సొరకాయ అంటే చాలా మందికి నచ్చదు కూడాను. కామన్ గా కొంచెం గడ్డిలాగా ఉంటుంది, టేస్ట్ ఉండదు, ఎట్లా తింటారో అనుకుంటారు. కానీ చాలా బాగుంది. మనకి ఏ పెళ్ళిళ్ళు పేరెంట్కి వెళ్ళినా సొరకాయ సాంబార్లో ఉంటుంది. సొరకాయ కద్దుకా కీర్ అని చేస్తారు హైదరాబాద్. మరి అది బాగా లేకపోతే ఎలా చేస్తారు? అంటే స్వీట్ ఐటమ్ లో అలా సాంబార్లో వేసుకుంటే వెళ్ళిపోతుంది, కానీ ఇలా ఫ్రై అనేటప్పుడు కూరలు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో అయితే ఇంకా టేస్టీగా రాబోతుంది మనకి. పాన్ లో ఇప్పుడు ఏం వేస్తున్నాం? కొబ్బరి నూనె, మెయిన్ గా కోకోనట్ ఆయిల్. ఎన్ని గ్రామ్స్ వేసుకోవచ్చు? ఇదిగో వీరమాచినేని గారు 70 to 100 అంటారు. కాబట్టి మనం
70 తాగి 30 ml ఇలా వంటల్లో వాడుకున్నా పర్లేదు. ఓకే, అది కానీ అది కూడా కంట్రోల్లోనే ఉండాలి. సాలిడ్గానే 100 అంటే 100, 70 to 100 అంటే వెళ్ళాల్సిందే అది. ఓకే ఓకే, అంతకంటే తక్కువైనా మళ్ళీ రిజల్ట్ రాదంటారా? రాదు. సో ప్రతిదీ కూడా ఇక్కడ క్వాంటిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇందులో కొంచెం 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేస్తారు. ఓకే, అంటే అది నాలుగు కిందకి వస్తే క్రంచిగా బాగుంటుంది కదా. ఆనియన్, హాఫ్ ఆనియన్, 2 చిన్నది ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి. ఓకే, మెయిన్గా ఇక్కడ క్వాంటిటీని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. ఆనియన్ అయితే 250 grams ఒక ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. అలానే మనకి ఆకలి ఎక్కువగా ఉంది అనుకుంటే 2 mealలో మనం 250ని షేర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆకలిగా ఉందంటే 1 time మనం తీసేసుకోవచ్చు. ఓకే, కానీ మీరు చెప్పారు చూడండి అమ్మా, ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తేనే రిజల్ట్ కనిపిస్తుందని చెప్పేసి. మరి ఆ తీసుకునే తీర్థంలో కూడాను అంత అంటే నాకు తెలియదు కదా, వీరమాచార్య గారు చెప్పారు. అది అయితే దానివల్ల అది నేను పాటిస్తాను, పాటించాలి కూడా. అందరు కూడా పబ్లిక్ ఆయన ఏం చెప్తున్నారో వినేసి అందరూ సగం పాటిస్తారు, సగం పాటించారు. అవును, ఏం కాదులే. అది ఎంత ఉంటుంది అసలు తీర్థం అనేది, జస్ట్ ఒక డ్రాప్ ఉంటుంది. ఇప్పుడు వీరమాచార్య గారు నాది చూస్తే మాత్రం అది గుర్తొస్తుంది అని చెప్పింది. నిజంగా చాలా ఇది అనిపిస్తుంది. కొన్ని అసలు నిజాల్ని నమ్మలేకపోతుంటాము, కానీ నిజంగా అవి ఫేస్ చేస్తే మాత్రం దాని ఇది తెలుస్తుంది మరి. సో మీరు ఆల్రెడీ 2 months అమ్మా ఈ డైట్ తీసుకున్నారు? 90 days, 3 months. 3 months. అల్లం వెల్లుల్లి కొంచెం. ఓకే, అది ఫ్రెష్గా మనం ఇంట్లో రెడీ అవన్నీ ఇంట్లో హోమ్ మేడ్. మేమేది బయట నుంచి తెచ్చుకునేది ఏది ఉండదు, అన్ని హోమ్ మేడ్. రిజల్ట్ మనకి ఆ బీపీ, షుగర్ ఇవన్నీ కూడా డే 1 నుంచే మనకి ఫస్ట్ డేనే తెలిసిపోతుంది. అంటే మంచిగా కరెక్ట్గా చేస్తే ఇవాళ చేసాం కదా, రేపు చూసుకోండి మీకు 100కి వచ్చేస్తుంది. కంపల్సరీగా ఆయన చెప్పింది చేయాలి. మనం ఏదో మన ఇష్టం వచ్చినట్టు ప్రోటీన్ అని అదని ఇదని తినేస్తారు, దానివల్ల అది కాదు. ఫ్యాట్ అంటే ఫ్యాటే తినాలి. ఫ్యాట్కి సంబంధించినవి ఆయన ఎన్నో చెప్పారు, అవన్నీ మనం తినాలి, అవి చెయ్యాలి. చేస్తేనే దాని రిజల్ట్. ఎవరైతే ఆరోగ్యంగా మంచిగా ఉండాలి అని అనుకుంటారో ఆయన చెప్పింది అవి వీడియోస్ని బాగా చూడాలి తరోగా. చూస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఫాలో అవ్వడం చాలా ఈజీ. ఏం కావాలి ఇప్పుడు? పసుపు. ఇది కూడా మాది ఆర్గానిక్ పసుపు, ఎక్కువైనా పర్లేదు, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అందరు అంటారు ఆర్గానిక్ పసుపు మేము తింటున్నామంటే ఏముందండి మేము కొమ్ములు తెచ్చుకుని, కానీ తప్పు. ఆ కొమ్ములు వండడానికి వాడు ఎంత ఎరువులు మందులు వేస్తాడో, కెమికల్స్, అది పబ్లిక్ ఇంకా అవేర్నెస్ బాగా పెరగాలి. ఆర్గానిక్ అంటే చాలా పెరగాలి. ఇప్పుడు కరివేపాకు కూడా ఇచ్చింది. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఎండుమిరపకాయలు, మనం కారం ఇట్లా ఇంట్లో పట్టించుకుంటామని అంటాము, కానీ మిర్చికి ఎంతెంత వాళ్ళు కొడతారో మందులు మీకు తెలీదు. లాస్ట్ టైము మిర్చి చాలా తక్కువ పండింది అందరికి, ఎందుకంటే వైరస్ వచ్చింది మిర్చికి. మేము ఆ కెమికల్ వాడలే కాబట్టి మా తోట పోయింది, అయినా మాకు పర్లేదు. ఇప్పుడు మందులు వేసిన ఇప్పుడు మిర్చి అంతా వచ్చింది మార్కెట్లోకి, ఏం లాభం? వాళ్ళు దాన్ని సర్వైవ్ చేశారు. అట్లా వద్దు, మనం ఉన్నంతలో మనం కొంచెం బెస్ట్ ఇవ్వగలగాలి. అంతేగాని ఏదో చేసేసాము మేము ఇంట్లో ఆడించుకున్నాము అది అంటారు, కానీ ఆర్గానిక్ చాలా దొరుకుతున్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు మనము డాక్టర్లే పెడతాం వేలు, ఆర్గానిక్ ఫుడ్కి పెట్టాము, అది కదా వచ్చింది. అంటే మనకు సమస్య వచ్చింది, చాలా మంది ఉన్నారు. లేదు మనం 10 మందిలో మాట్లాడితే ఒక్కరో ఇద్దరో వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ అని, మిగిలిన వాళ్ళు అబ్బా అవి ఖరీదు ఎక్కువ అంటారు. కానీ దాని వెనకాల కష్టం ఎంత ఉంది. అది కాకుండా కెమికల్ వేసిన పంటకి ఆర్గానిక్ పంటకి చాలా తేడా ఉంటుంది. స్వచ్ఛతలో అన్నిట్లో టేస్ట్ అవన్నీ కూడా. అందు గురించి అని ఆర్గానిక్ చేస్తూ వీరమాచార్య గారు చేశారంటే చాలా బాగుంటుంది. ఓకే, సో మీరు ఇలా ఆర్గానిక్ ఫాలో అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా?
మేము 5 years నుంచి 5 years 4-5 years అయింది. నూనె కూడా మేమే చేసుకుంటాము, అన్ని మేమే అన్ని అన్ని మేమే పసుపు, ఉప్పు, కారం, ఆయిల్. ఉప్పు కాదు, ఉప్పు ఇప్పుడు వీరమాచినేని గారిది వచ్చిన తర్వాత సముద్రం అదే అది ఆ ఉప్పుకి వెళ్తున్నాను, అది కడిగేసి డ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అనమాట. అమ్మ ఇక్కడ సొరకాయ ముక్కల్ని కాస్త పెద్దగా చేశారు కదా, అంటే మనం ఫ్రై అన్నాము ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ అవుతుంది కదా. అట్లా కాదు, ఇది ఫ్రై చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం అనుకో అది కూరలా అయిపోతుంది. సొరకాయ ఉత్తగానే తొందరగా మగ్గుతుంది కదా, అది ఇంత సైజే కట్ చేసుకోవాలి. ఇంత సైజ్ కట్ చేసామనుకో అది కొంచెం ఇప్పుడు నీళ్ళు వేయగానే కొద్దిసేపు మగ్గుతుంది. తర్వాత మనం కావాల్సినవన్నీ వేస్తాము, వేసిన తర్వాత ఆటోమేటిక్గా అది తింటానికి బాగుంటుంది. ఫోర్క్తో తీసుకొని చక్కగా ఫ్రై ముక్కల్లాగా తినేయచ్చు. ఇలా రాదు అందాజా. సాల్ట్ కూడా లిమిట్ ఉంటుందమ్మా? సాల్ట్కి లిమిట్ ఏం లేదు, టేస్ట్ని బట్టి. అట్లా అని ఇష్టం వచ్చినట్టు తినేయలేదు. ఇప్పుడు 1/2 కిలో తినమన్నారు, 250 grams, ఆ 250 తినాలి, అంతకంటే ఎక్కువ తినకూడదు. తినమన్నారు కదా అని మనం తినేయచ్చా. కారం కూడా వేసుకున్నారు. అమ్మ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను, పసుపు వేసి తర్వాత వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసి అది వేగిన తర్వాత కారం వేశారు. ఇలా 1 by 1 వేసుకోవాలో లేకుంటే ఒకటేసారి వేస్తే అది వేరు. ఇప్పుడు చూడండి, పసుపు చక్కగా ముక్కలు కంటింది, తర్వాత ఉప్పు వేస్తే దాంట్లో కొంచెం నీరు వస్తుంది, దాంతో కాసేపు వేగుతుంది. తర్వాత కారం వేస్తే ఇదిగో ముక్కకి ఇలా పడుతుంది. మీరు అన్నీ ఒకసారి వేయచ్చు, కానీ అది వేరు వేరు. మాకు మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే నేర్పించేది, మేము ఇట్లాగే చేసుకుంటాం అంతే. కొంచెం నీళ్ళు ఏం మగ్గేటండి అయినా చాలు చాలు. ఇంకా అన్ని వేసేసినట్లేనా? ఇంకా సగం వేసాను, సగం వేయలేదు, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది ప్రైమరీ అంతే. ఓకే. సో ఇప్పుడు వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోవాలా? అంటే ముక్క ఉడికి డ్రై అవుతాయి ఆటోమేటిక్గా. మనకి కాస్త టైం ఉంది కాబట్టి టైం ఉంది, మూత పెట్టేసి కాసేపు మాట్లాడుకుందాం అంతే. ఓకే. సో మీరు ఇక్కడ ఈ డైట్ ఫాలో అయిన తర్వాత ఇప్పుడు అయిపోయింది, 3 months తీసేసుకున్నారు, డైట్ ఫాలో అయ్యారు, రిజల్ట్ చూసారు, ఇప్పుడు కంట్రోల్లో ఉంది బీపీ షుగర్ అంతా కూడాను. ఇప్పుడు డైట్ విరమించిన తర్వాత మీరు ఎటువంటి రెసిపీస్ ఇంట్లో రెడీ చేసుకుంటుంటారు? నేనా, మాది చెప్పాను కదా, మాది కొంచెం లిమిటెడ్ ఫుడ్డే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మరి వీరమాచినేని గారి డైట్ లో నీవన్నీ ఇప్పటి వరకు చేసుకున్న డైట్స్ అన్ని కూడా ఆఫ్టర్ మీల్స్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు? ఇంత మటుకు అవే కూరగాయలు అవే తింటున్నాను, ఇంకా దుంపల జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే అది షుగర్ పెంచుతుంది. ఓకే, అందుకని అవాయిడ్ చేసేయాలన్నమాట. అవాయిడ్ చేస్తే మంచిది, ఎప్పుడన్నా వన్స్ ఇన్ అట్లా తినొచ్చు. ఓకే. నేను అట్లా చేస్తున్నాను అనమాట. మన మామూలు కూరగాయలు అన్ని ఇట్లా వండుకుంటున్నాను. ఓకే. సో నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది మీది? మాది బ్రేక్ఫాస్ట్ అదేంటి, మా దగ్గర ఇవన్నీ ఉంటాయి, మిల్లెట్స్ ఉప్మా. స్ప్రౌట్స్ ఇందులో తీసుకోవచ్చు అంటారా? స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. ఓకే, స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తింటాము మేము. తర్వాత ఈ జొన్న రవ్వ ఉప్మా చేసుకోవచ్చు. ఇవాళ రేపు ఫైన్ రవ్వ కూడా దొరుకుతుంది. అంతకుముందు అంటే దొడ్డిగా ఉండేది, ఉడికేది కాదు. అవును, ఇప్పుడు మంచిగా దొరుకుతుంది. ఓకే, అది. తర్వాత మా అమ్మాయి దగ్గర రెడీ టు ఈట్ అని బార్లీ పోహా ఉంటుంది, ఇంకేంటి గోధుమది ఉంటుంది, అన్ని ఇవన్నీ ఇట్లాంటి ఫ్లేక్స్ తోటి ఉంటాయి. ఓకే. కాబట్టి అది ఉప్మాలా చేసేసుకోవచ్చు. ఓకే. మరి లంచ్ ఎలా ఉంటుంది? లంచ్ మాదా ఒక ఇదే సేమ్ కర్రీతో ఇంత అన్నము, రైస్ ఉంటుంది ఇప్పుడు ఆఫ్టర్ డైట్. మాది ఆర్గానిక్ రైస్, అది కూడా బ్రౌన్ రైస్. ఇంత రైస్, తర్వాత ఆ రైస్ ఎంత ఉంటుందో కూరగాయ ఎంత ఉంటుంది, 1/2 kg వండుకుంటాం. ఆ కూరగాయ ఉంటుంది, పప్పు. ఓకే. ఆఫ్టర్ డైట్ మాత్రం పప్పు, రైస్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ మన స్వీట్స్ అవి ఎక్కువ తినకూడదు, స్వీట్స్ తినద్దు. ఓకే. సో ఇలా ఫాలో అయితే మళ్ళీ ఇంకా మనకి ఆ షుగర్ లెవెల్స్ అనేది అలానే ఉంటుంది, మళ్ళీ పెరగడం ఉండదు. మన చేతిలో ఉంది అదంతా, మన చేతిలో మన ఆరోగ్యం. ఇప్పుడు వీరమాచినేని గారు నేర్పించారు, అవును, దాన్ని ఎట్లా కాపాడుకోవాలనేది మన చేతిలో ఉంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైతే కోకోనట్ వాటర్ అనేది తాగుతామో అది కంపల్సరీ ఉంటుందా ఆఫ్టర్ డైట్? ఏమో, ప్రస్తుతం అయితే నేను తాగుతున్నాను. ఓకే. కోకోనట్ వాటర్ తాగుతున్నాను, లైమ్ జ్యూస్ తాగుతున్నాను,
ఇట్లా నేను కొత్తిమీర నీళ్ళు కిడ్నీకి చాలా మంచిది. ఓకే ఓకే. కొత్తిమీర బాయిల్ చేసి ఆ నీళ్ళు తాగుతాను. అట్లా రోజు ఒక లీఫీ వెజిటబుల్ బాయిల్ చేసుకొని తాగుతాం అన్నమాట. ఓకే ఓకే. సో ఇంకా 3 months మనకి ఆ డైట్ అలవాటు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డైట్ కూడా మనం ఇదే ఫాలో అయిపోతుంటాం, అందులో ఇందులో యాడ్ చేసుకుంటూ రెండు మిక్స్ అంతే మిక్స్ చేసుకుంటూ. చేసుకుంటూ ఓకే. ఇది మాక్సిమం తీసుకుని అది కొంత తీసుకుంటే మనకి ఏం కాదు. ఓకే. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా. వావ్, కొద్దిగా వాటర్ కొంచెం వేసుకుంటాం అది అయిపోతుంది, అది కూడా అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉడికిపోయినట్టు అనిపిస్తుంది. ఉడికిపోతుంది, అయిపోతుంది ఒక 2 minutes. సొరకాయ అనేది వెయిట్ లాస్ కి బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ ఏంటి అన్ని షుగర్ కూడాను పొద్దున్నే దీన్ని జ్యూస్ తాగుతూ ఉంటారు కదా, ఫ్రెష్ జ్యూస్ తాగినా మనకి. కానీ చేదు ఉన్నదా లేదా చూసుకోవాలి. ఆ మధ్య ఒక ప్రొఫెసర్ ఎవరో చేదు చూడకుండా తాగి చనిపోయాడు అన్నారు కదా. అవునా? అట్లా చేదు ఉన్నది బీరకాయ కానీ సొరకాయ కానీ ఇవి కొన్ని వస్తాయి చేదు, అవి ఉంటుంది. వెజిటేబుల్ చేదు ఉంటే తీసుకోకూడదా? అది ఎలా తెలుస్తుంది? ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అక్కడ వాడు చూడదు. మనం కలిపేటప్పుడు జ్యూస్ అనేది చేదుకుంటే తీసుకోవాలా తీసుకోకూడదు? తీసుకోకూడదు, పడేసేయాలి. అది కూరలో కూడా వేయకూడదు, అంటే పాయిజన్ లాగా. అంతే అంతే. గరం మసాలా ఇస్తాము. గరం మసాలా కొంచెం చిటికెడు, అది కూడా ఇంట్లో రెడీ చేసుకున్నాం. గరం మసాలా అంటే దాల్చిన చెక్క, ధనియాలు, పువ్వు కాదు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ధనియాలు, జీలకర్ర. నెక్స్ట్ ఇంకేం కావాలి? నెక్స్ట్ ఆ పొడి ఇచ్చేయండి. ఇది అవిసెల పొడి. ఇది బాదం, ఇది బాదం పౌడర్ అండి. ఓహో. నేను అదే ఫ్రైకి మనం 10 బాదాములు తినొచ్చు రోజుకి. 10 బాదాములంతా పౌడర్ చేసేసి బాదాంని ఫ్రై చేసుకున్నామా, మంచి స్మెల్ వస్తుంది కదా. తర్వాత నువ్వులు కూడా ఒక 6 స్పూన్లు తినొచ్చు. ఇవి 6 స్పూన్లు పర్ డే కాబట్టి 6 స్పూన్లంతా మనం పౌడర్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అట్లా అమ్మా, ఈ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ తక్కువ అయితే మనకి రిజల్ట్ ఏమైనా చేంజ్ వచ్చేస్తుంది అంటారా? ఏం లేదు, మనకి ఆకలిస్తుంది కాబట్టి తింటాం. ఓకే ఓకే. ఇదేమో సన్ఫ్లవర్ సీడ్స్. ఎంత చక్కని స్మెల్ వస్తుంది అంటే, అరోమా సూపర్. ధనియాల పొడి వేసుకున్నాము, బాదం పౌడర్ వేసుకున్నాము, నువ్వుల పొడి వేసుకున్నాము, అలానే ఫైనల్ గా నువ్వుల పొడి, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా వేయించి ఫ్రై చేసుకున్న పొడులు వేసుకున్నాము. అవిసె గింజలు డైరెక్ట్ గా, అవిసె గింజలు కూడా కొంచెం. ఇవి మాత్రం నేను నేతిలో వేపాను, టేస్ట్ మారుతుంది, బాగుంటుందని నేతిలో వేపాను. కొన్ని నోటి కిందకి మంచిగా తగులుతుంది. ఇవేమో గుమ్మడి గింజలు, ఇది కూడా నేతిలో ఫ్రై చేసినవి. ఓకే. ఇదేమో ఎండు కొబ్బరి, ఒక్క చిప్ప తినొచ్చు మనం రోజుకి. కాబట్టి ఆ ఒక్క చిప్ప తీసుకుని నేను ఒక దాంట్లో ఇది వేసాను సగం. ఓకే. ఇంకో సగం ఇదే ఉంది కదా, ఈవినింగ్ దేంట్లోనైనా డైట్లో వేసేసుకోవచ్చు, వాడుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా తినేయచ్చు. ఇంకా 2 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. దీంట్లో కొంచెం ఎర్ర తోటకూర. ఎందుకమ్మా ఎర్ర తోటకూర? అంటే మన కలర్ఫుల్ ఉంటుంది, కొంచెం టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ కొంత ఇవి ఫైనల్గా వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది కదా, అది నోటి కిందకి ఇట్లా పచ్చిగా వచ్చినా పర్లేదు. ఎర్ర తోటకూర మా తోటలోది. ఓకే ఓకే. సో ఇలా కాంబినేషన్ గా ఈ సొరకాయకి ఆకుకూర కూడా ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. పాలకూర చేసుకోవచ్చు, చుక్క కూర చేయొచ్చు, ఎనీథింగ్. ఓకే. ఫైనల్ గా కొత్తిమీర ఒకటి బ్యాలెన్స్ ఉంది బయట గార్నిష్కి. సో సొరకాయ మనం ఇంత పెద్దగా కట్ చేసుకుంటేనే వేగినాక ఇంత చిన్నగా అయిపోయింది. సో మీరు కట్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. ఎర్ర తోటకూర దొరకపోతే, అది జనరల్ గా దొరకదు, దొరకపోతే మామూలు తోటకూర ఏదన్నా ఒకటి వేసేసుకోవచ్చు. మన ఇష్టం. మనం ఈ విధంగా రెడీ చేసుకుంటే ప్రతి గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీలో, లేకుంటే ప్రతి నాన్ వెజ్ లో అన్నిట్లో యాడ్ చేసుకోవచ్చు. వీరమాజనేని గారి పుణ్యం అని డ్రై ఫ్రూట్స్ బాగా తింటున్నారు. అంతకుముందేమో ఇది తినద్దు, అది తినద్దు, హార్ట్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం అని మనల్ని భయపెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు ఫ్యాట్స్ ఎక్కువ కావాలి కాబట్టి దీంట్లో దొరుకుతుంది, బాగా విచ్చలవిడిగా ఉంటుంది అన్నమాట.
ఇదిగోండి వీరమాచినేని గారి డైట్లోది సొరకాయ వేపుడు డ్రై ఫ్రూట్స్ తోటి ఎలా ఉందో టేస్ట్ కూడా. తప్పకుండా అమ్మా, అసలు ఇంత వెరైటీగా ఇంత స్పెషల్గా రెడీ చేయడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుందని ముందే నాకు తెలిసిపోయింది. మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. సో సొరకాయ ముక్కతో పాటు కొంచెం ఫ్రై కూడా తీసుకున్నాను, రెండు కలిపి తిందాం. దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా. అసలు అనుకుంటారు నాన్ వెజ్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా బాగుంటుంది అనుకుంటారు చాలామంది. కానీ వెజిటేరియన్లో కూడా ఇలా సొరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. దీంతో కూడా ఇంత చక్కని ఫ్రై చేసుకున్నామంటే ఎక్సలెంట్ అండి, అద్భుతంగా ఉంది. సో ఇది మనకి చక్కగా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అలానే బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్. సొరకాయ మనకి చాలా అన్ని సీజన్లో మనకి ఆల్మోస్ట్ దొరికిపోతుంది. సో ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవడం వల్ల కూడాను మనకి ఆ తినే ఫీలింగ్ ఉంటుంది. ముక్కలు మనం చిన్నగా కట్ చేసుకుంటాము నార్మల్గా మనం వేపేటప్పుడు. ఇలా చేసుకోవడం వల్ల 1 మీల్ కానీ 2 మీల్ కానీ రెండిట్లో కూడా మనకి చక్కగా హ్యాపీగా లాగించేయచ్చు అండి. సూపర్గా ఉంది. మరి ఇంట్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో అమ్మ అదిరిపోయింది. అసలు సొరకాయతో ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అని నాకు ఫస్ట్ టైం అయితే తెలిసింది. అదిరిపోయింది. ఈ కాంబినేషన్లో మనం వేసుకునే డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేయించి వేసుకున్నాం కదా, ఆ టేస్ట్ నేతిలో, కూర మాత్రం కొబ్బరి నూనె, అవును అవన్నీ వేయించినవన్నీ నేతిలో. సో అందువల్ల అనుకుంటా మీరు మనకి అవిసెలు అవన్నీ కూడాను టేస్టీగా తినేటప్పుడు అవి కూడా తగులుతూ ఉన్నాయి. సూపర్ ఎక్సలెంట్ గా ఉంది. ఈ కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక నుంచి చూసే ప్రేక్షకులు కూడా వెంటనే సొరకాయ రాగానే ఇలా ఇదే ట్రై చేసేందుకు వాళ్ళ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఈరోజు వీరమాచినేని గారి డైట్ స్పెషల్లో చక్కగా సొరకాయతో మంచి రెసిపీ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, చక్కగా ఈరోజు సత్యవతి గారు మనకు పరిచయం చేసిన వీరమాచినేని డైట్ స్పెషల్లో ఈ సొరకాయ ఫ్రై. సో ఈ సొరకాయ ఫ్రైని మనం షుగర్ కానీ బీపీ కానీ అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా 1 మీల్లో కానీ 2 మీల్లో కానీ తీసుకోవచ్చు. సో ఇంట్లో ఈజీ ప్రాసెస్లో మనం రెడీ చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో మీరు కూడా రెడీ చేసుకొని మీకున్న సమస్యలన్నీ దూరం చేసుకోండి. మరి ఇది వాటి వీరమాచినేని డైట్ స్పెషల్ రెసిపీస్ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.